లేకపోతే ఒక ప్రజాస్వామ్యం కానీ ఒక సమాజం కానీ నడవు. గణాంకాల మీద వివాదాలు పెట్టేయండి, లేదు సర్వే చేయండి. లెట్ us do సర్వే. ప్రతి గ్రామంలో ఒక కాలంలో తీసుకుందాం. నరేందర్ ఫ్రమ్ హైదరాబాద్. నరేందర్ గారు మాట్లాడండి. నమస్కారం జేపీ గారు. హలో రవి గారు. చెప్పండి నరేంద్ర గారు. జయప్రకాష్ గారు, మీరు అన్ని వాస్తవాలు మాట్లాడతాం అంటున్నారు కదా. అసలు తెలంగాణ జిల్లాలకు సంబంధించిన 40 సంవత్సరాల నుంచి మాకు ఎన్ని ఉద్యోగాలు నష్టపోయాం, దానివల్ల మేము ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయాం, దానివల్ల మా పిల్లల చదువులు ఎంత నష్టపోయారు, మేము ఎంత మనకి దీన్ని పూర్తిగా మోసపూరితంగా ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు లాక్కొని మీ వాళ్ళే హెడ్ ఆఫీస్లో ఉండటం వల్ల, అంతా మీ వాళ్ళే వల్ల, ఒకే ఒక వర్గం వల్ల ఇస్తున్నది. మీరేమో నవ్వుకుంటూ మాట్లాడి జనాన్ని తమాషాగా పట్టి, అంటే మీరు కేర్లెస్గా జవాబులు ఇస్తుంటారు. మీరు ఏమనుకుంటారంటే చాలా అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్ అని మీకు భ్రమ. మీరు టీవీ ఛానల్స్లో ప్రతి దగ్గర ప్రమోషన్ చేసుకోవడంలో మీకు ఒకే ఒక వర్గం కావటం వల్ల మీరు ప్రమోట్ చేసుకొని నరేంద్ర గారు మీరు అడగాల్సిన ప్రశ్న అడగండి. అంటే అభివృద్ధి అదే సార్, నాకు 3 లక్షల ఉద్యోగాలు నష్టపోయామండి 40 సంవత్సరాల్లో. 3 లక్షల ఉద్యోగాల వల్ల 3 లక్షల కుటుంబాలంటే 40 సంవత్సరాల నుంచి ఇవాళ మా జీవన ప్రమాణం ఎంత నష్టం జరిగింది, దానికి ఏమైనా మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? మీ దగ్గర ఉన్న లెక్కలన్నీ ఓకే నరేంద్ర గారు, అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 3 లక్షల ఉద్యోగాలు మీరు నష్టపోయామన్న ఒక అభిప్రాయం అభూత కల్పన. రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలన్నీ కలిపితే మీకు 9 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అన్నీ కలిపితే దానిలో ఒక 3.5 లక్షల మంది సుమారుగా ఒక అధ్యాపకులే ఉన్నారు. అతి ఎక్కువ సంఖ్యలో ఉంది అధ్యాపకులు. 3 లక్షల ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంలో 40% వేసుకుంటే 9 లక్షలు 3 లక్షల 20 అంటే వారు చెప్పే తెలంగాణ ప్రాంతంలో 90% మంది తెలంగాణేతరులు వచ్చారని చెప్పినా ఎంత అబద్ధాలు మాట్లాడుకుంటున్నాం, మనం మోసం చేసుకుంటున్నాం. సో ఇటువంటి అభూత కల్పన. ఇది వాస్తవ ఆధారం. ఇటువంటి లెక్కలన్నీ 3 లక్షలు కాకుల లెక్కలు దర్శా. ఏ గ్రామంలో మీరు చూడండి, ఏ మండలంలో మీరు చూడండి. ఉదాహరణకి మీరు చూడండి పారిశ్రామిక అదే సమస్య. ఎందుకంటే బూతులు తిడతారని చెప్పనో, లేకపోతే ఏదో అవుతుందని చెప్పనో, ప్రాంతీయ తత్వాలు వస్తాయని చెప్పనో, రకరకాల కారణాలుగా మౌనంగా ఉండటం చేత, వాస్తవాల ఆధారంగా చర్చ జరగకపోవడం చేత, దోపిడీ ఎవరో చేశారని చెప్పిన దోపిడీ జరుగుతుంది కదా, ఎవరు చేశారని చెప్పిన విషయం మనం చెప్పట్లా. అక్కడ ఎన్నికైన వాడే చేస్తున్నాడు, అక్కడ అధికారులు ఉన్నవాడు చేస్తున్నాడు, అక్కడ లంచాలు మింగేవాడు చేస్తున్నాడు, అక్కడ విద్యా ఆరోగ్యాన్ని అందించిన వాడు చేస్తున్న విషయం మనం మర్చిపోతున్నాం. దాన్ని పక్కన పెట్టేసి దోపిడీ వాడెవడో చేస్తున్నాడు. జర్మనీలో జరిగింది ఇదే. జర్మనీలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేశం చాలా అధ్వాన పరిస్థితులతో హిట్లర్ బ్రహ్మాండంగా నమ్మించాడు ప్రజలందరూ. ఏమని, ఏం లేదయ్యా సమస్యకి ఒక్కటే కారణం, యూదులు అనేవాళ్ళు ఉన్నారు, ఒక వర్గం వాళ్ళు ఉన్నారని చెప్పారు కదా, ఒక వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దోపిడీ వాళ్ళ దేశంలో ఉంది, వాడిని చంపరిస్తే దేశంతో బాగుపడుతుంది చెప్పన్నారు. జర్మనీకి ఏమైందో ప్రపంచానికి ఏమైందో మనం చూసాం. దానివల్ల అదొక ఎక్స్ట్రీమ్ ఫామ్. అది ఒకరి మీద ద్వేషాన్ని పెంచడం చెప్పండి, వాస్తవాలతో సంబంధం లేకుండా, హేతుబద్ధమైన ఆలోచన లేకుండా. జేపీ గారు మీరు ఉదాహరణకి ఒకసారి ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతాను. తెలంగాణ ప్రాంతంలో 61లో 147,942 మంది పారిశ్రామిక వర్కర్లు ఉన్నారు, మొత్తం పరిశ్రమల రంగంలో ఉన్నవారు. 2005లో 5,04,000 మంది ఉన్నారు, అంటే 240% పెరిగింది. రాయలసీమ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 1961లో 2,93,000 మంది ఉన్నారు పారిశ్రామిక రంగంలో. 2005లో 2,79,000 మంది ఉన్నారు, అంటే తగ్గింది 5%. ఇక్కడ పెరిగింది. తెలంగాణలో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు కూడా చాలా తప్పది. తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ 95% ఆంధ్ర వాళ్ళవని ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అంటే 95% పరిశ్రమలో ఉన్న ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇచ్చారంటారా? ఇవన్నీ కూడా ఈ చట్టం అంతా నేను ఒప్పుకోనండి. లెక్కలు వేద్దాం. ఎవరిదైనా ఒక రాష్ట్ర సీనియర్ మంత్రి ఈరోజు చెప్పారు 95% మంత్రి ఇవన్నీ స్టడీ చేశారనుకుంటారు మీరు. పరిశ్రమలన్నీ కూడా ఇటువంటి మాటలు విన్నప్పుడే కదా ప్రాంత ప్రజల్లోకి ఆధారం లేకుండా ఎవరు చెప్పిన దాన్ని కూడా వాస్తవంగా నేను స్వీకరించను, మీరు స్వీకరించకూడదు, ఎవరు స్వీకరించకూడదు. ఆధారం చూపెట్టాలి. ఒక మనిషి 6 అడుగులు పొడుగున్నాడంటే పొడుగంతా లెక్కేయాలి. అంతే 3 అడుగులో 4 అడుగులు చెప్తే ఉపయోగం ఉంది, 6 అడుగులో 3 అడుగులు చెప్తే ఉపయోగం ఉంది. మీరు లెక్కలు వేయకుండా వాస్తవాలు చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. పెట్టుబడి ఎవరు పెట్టినా కూడా ప్రపంచం అంతా ఇవాళ ఏం కోరుకుంటుంది, భారతదేశం కోరుకుంటుంది, పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటుంది. ప్రతి రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల నుంచి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. ప్రతి దేశం మిగతా దేశాల నుంచి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. పెట్టుబడి పెడితేనే సంపద సృష్టిస్తేనే ఉపాధి, అక్కడి నుంచే ఆదాయం, అక్కడి నుంచే మనది కొనుగోలు శక్తి, అక్కడి నుంచే తలసరి ఆదాయం పెరగటం, అక్కడి నుంచి ఆర్థిక అభివృద్ధి. కాబట్టి పెట్టుబడులు పెట్టడం పాపం కాదు, పెట్టుబడులు పెడితే వాడు ద్రోహులు కాదు, పెట్టుబడి పెడితే ద్రోహులు అనుకుంటున్నామా? మూర్ఖత్వం అది.
నిస్సందేహంగా మూర్ఖత్వం. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు పోయి పెట్టుబడి పెడితే తమిళనాడుకు లాభం, అది తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్ లాభం, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక పోతే కర్ణాటక లాభం. మనం మర్చిపోయి వాడు వచ్చి పెట్టుబడి పెడితే వాడు మనం దోచుకుంటాను అనుకుంటున్నాం. ఇది ఎంత మూర్ఖమైన ఆలోచన ఇది. అంటే నేను స్పష్టంగా కఠినమైన పదాలు వాడతాను, మూర్ఖమైన ఆలోచన. కానీ ఏళ్ళలో పెట్టుబడి బారుల్లో పెడితే దేశానికి ద్రోహం. హైదరాబాద్కి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు ఇక్కడ పెట్టే పరిశ్రమలు అన్ని ప్రాంతాల ప్రజలకి ఉపాధి దొరికినప్పుడు కేవలం అది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉపాధి మాత్రమే, ఉపాధి రంగంలో పెరిగారని చెప్పడంలో అర్థం ఉందంట. అందుకని ఇప్పుడు ఏ అంకెలైనా కూడా లోతుగా వెళదాం. మరి కోస్తాంధ్ర రాయలసీమలో ఇండస్ట్రీ వర్కర్స్ తగ్గిన పడ్డ వస్తున్నాయి కదా, అంకి తగ్గింది కదా అసలు. మరి దాని సంగతి ఏం చెప్తారు? వాడికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ఇక్కడ పెరిగింది ఉపాధి, ఇక్కడ ఉపాధి రంగంలో పెరిగి రాయలసీమలో వనరులు లేవా? రాయలసీమలో మీకు మినరల్స్ లేవా? మరి ఎందుకని వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టారంటారు? కాబట్టి వాళ్ళు బట్టి ఏం పెట్టారు, కొన్ని పెట్టారు కొన్ని పెట్టారు. మన పెద్ద అంత పారిశ్రామికీకరణ జరిగిందా మనకి? ఉన్నదానిలో గుడ్డి కంటే మెల్ల అంతే. హైదరాబాద్లో పెద్ద గొప్ప జరిగింది అనుకోబోకండి. నేను చెప్పాను, మళ్ళీ మనం బేసిక్ మర్చిపోతున్నాం. మనం నిరుపేద దేశము. ఇప్పటికి కూడా మనం అమెరికాతో బ్రిటన్తో 30వ వంతు ఉన్నాము. మన గొప్పగా ఏం జరిగింది కాదు. ఈ దానిలో చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం. దాని లోపల అభివృద్ధి జరిగింది జరగలేదు, బ్లాక్ వైట్ కాదు, నలుపు తెలుపు కాదు, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాయలసీమలో మినరల్స్ ఉంటే ముఠా తగాదాల వల్ల, రాజకీయంలో ఉన్న అవినీతి వల్ల, కాంట్రాక్టుల్లో గోల్మాల్ చేయడం వల్ల మొత్తం ప్రాంతాన్ని నాశనం చేశారు. కోస్తాంధ్రలో అవకాశాలున్నా కూడా నాశనం చేశారు. అక్కడ గ్యాస్ ఉండే, నీళ్లు ఉండే, తీర ప్రాంతం ఉండే. తీర ప్రాంతం ప్రపంచం మొత్తంలో కూడా ఎకనామిక్ హబ్ ఆఫ్ గ్రోత్. కానీ తీర ప్రాంతంలో ఎందుకని వాళ్ళ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కేవలం విశాఖపట్నం, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా ఈ 3 మాత్రమే రాష్ట్రంలో యావరేజ్ రేట్ కంటే ఎక్కువ పెరుగుతున్నాయి. మిగతా 6 జిల్లాల్లో కోస్తాంధ్రలు తగ్గుతున్నాయి. రాయలసీమలో అన్ని జిల్లాలు తగ్గుతున్నాయి. ఏమిటిది? కాబట్టి ఇది ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో దానికి కారణం వాళ్ళని తెలంగాణ వాళ్ళు దోచుకున్నారని చెప్పిన మూర్ఖవాళ్ళు వచ్చింది. కొన్ని పరిస్థితులు వచ్చినాయి అక్కడ. దాన్ని ఏమిటో బేరోజు వేసుకుని దాన్ని పరిష్కారం చేయాలి. మనం చిన్న పట్టణాలు రావాలి. ఒక్క హైదరాబాద్ పెట్టడం చాలా తప్పది. మొత్తానికి సమస్యకి వెనకాల కారణం ఒక్క హైదరాబాద్ నగరాన్ని తలబరువు చేశాం మనం. చాలా తప్పది. అందుకే లోక్సత్తా తొలి నుంచి ఇవాళ కాదు, తొలి నుంచి 1000 చిన్న పట్టణాలు కావాలి. ఒక్కొక్క చిన్న పట్టణానికి 50 కోట్ల పెట్టుబడి కావాలి. అక్కడ స్కూళ్ళు కావాలి, అక్కడ ఆసుపత్రులు కావాలి, పనిచేసే ఆసుపత్రులు, పనిచేసే స్కూళ్ళు కావాలి, అక్కడ స్కిల్స్ కావాలి, నైపుణ్యం కావాలి, ట్రైనింగ్ కావాలి, అక్కడ చిన్న పరిశ్రమలు, అక్కడ ఉపాధి రావాలి. ప్రతి చిన్న పట్టణంలో 5,000, 10,000 మందికి ఉపాధి వస్తే రాష్ట్రంలో 50 లక్షల నుంచి 1 కోటి మందికి ఉపాధి వస్తుంది. అలాంటి ప్రపంచం కావాలి. అంతేగాని ప్రభుత్వంలో సంవత్సరానికి వచ్చి 5,000 మంది గవర్నమెంట్ ఉద్యోగుల కోసం అని చెప్పని మనం రోజు నుంచి పోటాడుకుంటే, 80 ఉద్యోగాల కోసం 6 లక్షల మంది అప్లికేషన్లు పెట్టి 80 మంది కోసం పోటాడుకుంటే మనం మూర్ఖం అవుతాం. 80,000 చేయటం అట్లాగా, 80 లక్షలు చేయటం. సమయం మించిపోతుంది. చివరికి ఒకటి చెప్పండి, అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి కంటే కూడా వనరుల దోపిడీ జరిగింది, వనరులను ఎక్స్ప్లాయిట్ చేశారంటే ఒక వాదన వచ్చింది. ఆ వాదన మీద ఏ వనరు మనం స్పష్టంగా వెళ్ళాలి. అంటే ఖనిజమే అనుకోండి, నీటి వనరులే అనుకోండి. ఖనిజం ఏంటి దోపిడీ చేశారు? ఎవరు దోపిడీ చేశారు? తిన్నారా ఎవరన్నా? ఎక్కడ? ఇప్పుడు తెలంగాణ అంటే మీరు అభివృద్ధి విషయాన్ని తెలంగాణ కావచ్చు. ఇప్పుడు కోస్తా ఆంధ్రలో ఉదాహరణకి గ్యాస్ వస్తున్నది. ఎవరైనా దోచుకుంటున్నారా? భారతదేశం ఇంకో ప్రాంతానికి పోతే ఏం మాట్లాడుతున్నాం మనం? తెలంగాణలో ఇవాళ తలసరి విద్యుత్తు వినియోగం 744 యూనిట్లు. కోస్తాంధ్ర రాయలసీమ కంటే చాలా ఎక్కువ అది. కానీ అది ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, మీకు తెలుసు కదా, పరిశ్రమలు ఉన్నాయి, పారిశ్రామిక రంగం తెలంగాణలో మరి రాయలసీమ అడగచ్చు అన్నమాట. అది కాబట్టి గణాంకాలను మీరు మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అనేది లాభం లేదు. గణాంకాలను చూసి ఎక్కడ మనకి ఆ సమతూకం దెబ్బతిన్నది, పరిష్కారం ఏం చేయాలో ఆలోచించాలి తప్ప, ఏమండి ఇది కొంచెం బాగుందని చెప్పంటే దానికి ఒక వంక పెట్టి, ఇక్కడ బాగోలేదు అని చెప్పంటే దానికి ఒకటి దోపిడీ అని చెప్పని, ఇది హేతుబద్ధమైన చర్చ కాదు. కుటుంబంలో అన్నదమ్ముల దగ్గర నుంచి, పక్కింటి వాడు ఈ ఇంటి వాడి దగ్గర నుంచి, ఈ వీధి ఆ వీధి దగ్గర నుంచి, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం దగ్గర నుంచి, ఈ ప్రాంతం ఆ ప్రాంతం దగ్గర నుంచి మనం సామరస్యంగా విషయం అర్థం చేసుకోవాలి. మనం ఏ రకంగా పైకి వెళదామో, ఒక దేశంగా, ఒక రాష్ట్రంగా, ఒక ప్రాంతంగా, ఒక జిల్లాగా, ఒక కుటుంబంగా అని ఆలోచించాలి తప్పితే దీనికి మనం అంతా కూడా మళ్ళీ చెప్తున్నా కదా, పంటి నొప్పి వస్తే వీటి మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నాం. పంటి నొప్పి ఉన్నది, దానికి కారణం అన్వేషించట్లా. సమయం మించిపోయింది జేపీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడియో వచ్చినందుకు మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇది వాళ్ళ హార్డ్ కోర్ డిస్కషన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.